వారితోటి ఆటలు ఆడుకునేటప్పుడు ఆ బకాన్ని చూశాడు. దాని దగ్గరికి వెళ్ళాడు. అది పుటములు తెరుస్తోంది. లోపలికి మింగేస్తుందేమో అన్నట్టు అనిపించింది. అమ్మో ఇంకేమైంది కన్నయ్యకి ఆపద వచ్చింది అని వాళ్ళంతా దిగులు పడ్డారు. వారి దిగులను చూశాడు స్వామి. ఈ దిగులు తగ్గించాలంటే నేను వారి దగ్గరికి అందాలి. నేను వారి దగ్గరికి అందాలి అనంటే ఈ వచ్చినటువంటి ఆటంకం విరోధిని తొలగించాలి అన్నాడు. ఆ బకాసురుని తొలగించాడు. తనని వారికిచ్చుకుని వారి కష్టాన్ని తొలగించి ఆనందింపచేశాడు. ఇది స్వామి చేసినటువంటి ఒక చేష్ట. ఎవరు తన భక్తులు ఉంటారో ఆ భక్తుల్లో కొన్ని రకాలైన ప్రవృత్తులు తెలియకుండానే అప్పుడప్పుడు పైకి పెళ్ళుబుకుతూ ఉంటాయి. దంభము, అహంకారము లాంటివి. దంభం అంటే లోపల ఒక రకమైన ప్రవృత్తి ఉంటే బయటికి మరొక రకంగా చూపుకునేటటువంటి ఒక కోరిక. లోపల పెద్ద భక్తి పెద్ద శ్రద్ధ ఉండదు, కానీ ఎవరైనా వస్తున్నారు చూస్తున్నారంటే వెంటనే ఏదో జపం చేస్తున్నట్టుగా ఇలా కూర్చున్నాను. వాడు పక్కకి దాటిపోగానే మళ్ళీ వీడు మామూలుగా తన పనులు చేసుకుంటూ ఉంటారు. జపం చేసేవాడు కొంతమంది కొంతసేపు చేయగానే ఎవరైనా చూస్తున్నారంటే మంచి నిష్ఠతోటి చేస్తుంటాడు. చూడలేదంటే దాటించేస్తూ ఉంటాడు. ఇది దాంభిక ప్రవృత్తి అంటాం. ఎవడి కోసమో ఎవడి మెప్పు కోసమో ఎవడో చూస్తాడనుకుని చేసేట పని సబబు కాదు. ఇవన్నీ మన కోసం మనం చేసుకోవాలి. అయితే లోకంలో అట్లాంటి దాంభిక ప్రవృత్తులు చాలానే ఉంటాయి కనుక భగవంతుడి శరణాగతి చేసినట్టయితే ఆ రకమైనటువంటి దాంభికంగా ఉండే ప్రవృత్తి క్రమంగా 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 మనలో తొలగిపోతుంది. పుళ్ళిన్ వాయ్ కీండానై ఆ పక్షి యొక్క నోటిని చీల్చి పారవేశాడనమాట. దాంభిక ప్రవృత్తుల్ని జ్ఞానుల యొక్క హృదయాల్లోంచి తొలగించేస్తాడు. విన్నారు రామపక్షం వాడు. కీండానై, కీండానై అంటే చీల్చిన వాడు అని అర్థం. చీల్చడం అంటే చాలా శ్రమతో కూడుకున్న పని కదా. రామచంద్రుడు గురించి చెప్తున్నారు. పొల్లా అరక్కని కిళ్ళి కళంద అని దుష్టరాక్షసుడైనటువంటి రావణాసురుని గిల్లి అవతల పారేశాడంతే మావాడు. వాళ్లే చాలా గొప్పగా చెప్పామనుకుంటే అంతకంటే గొప్పగా రాముడు చేశాడని చెప్పారు మన వాళ్ళు. అంటే తమ స్వామి యొక్క వైభవం చెప్పడం కోసం. నిజానికి రామచంద్రుడు గిల్లా పారవేశాడు. పాపం ఎన్నో పాటలు పడ్డాడు. మధ్యలో ఎన్నో ఉపదేశాలు పొందాల్సి వచ్చింది. 1-2 సార్లు మూర్ఛపోవలసి వచ్చింది. మళ్ళీ హనుమ వెళ్ళి ప్రాణం పోయవలసి వచ్చింది. గరుత్మంతుడు వచ్చి వారికి నాగపాశాల నుంచి విడిపించాల్సి వచ్చింది. ఎన్ని పాటలు పడ్డారు. కానీ మన అమ్మ చెబుతోంది తమ స్వామి కిళ్ళి కళందాన్ని గిల్లి పారవేశాడు. నిజమా? మరి నిజం కాకపోతే అమ్మ ఎందుకు చెప్తుంది? చెప్పింది కనుక అది కరెక్ట్. ఏమి అంటే నిజానికి రామచంద్రుడు రావణాసురుని చంపాలి అని అనుకోలేదు. చంపాలంటే అతనికి అది క్షణం చాలు. ఒక్కడు నిలబడి సాగరపు ఆవలి ఒడ్డునెక్కడో ఉండేటటువంటి మందేహులనే రాక్షసుల్ని బాణం వేసి చంపి పారవేశాడు అని మనకు తెలుస్తోంది. ఒక్కడు నిలబడి 14,000 మందిని సంహరించగలిగినటువంటి వ్యక్తి. ఒక్కడుండి 7 మద్ది చెట్లని వంకరగా ఉండేటువంటి వాటిని ఒక బాణంతో నేలకూల్చినటువంటి వ్యక్తి. రావణాసురుని చంపడం కష్టమా? కాదు. రావణాసురుడు మొదటిసారి యుద్ధానికి వచ్చినప్పుడు 3వ నాటి యుద్ధంలో సాయంకాలం వేళకి ఆయన కిరీటం కూలిపోయి ఏ రకమైనటువంటి శక్తి ఇక చాలక ధనుస్సు కూడా పట్టుకోవడానికి కూడా భయం వేసిపోయి అన్నిటినీ వదిలిపెట్టేసి శరణాగతి చేస్తూ ఉండిపోయాడు. రామచంద్రుడు గచ్చ అనుజానామి రణార్తితస్త్వం, చాలా అలిసిపోయే పాపం, యుద్ధం చేసి పో, ఇంటికి పో, నేను వదిలేస్తున్నాను అని అన్నాడు ఆయన. చంపాలనుకుంటే మరంతసేపు కనుక ఆయన సంహరించి పారవేయడం. కానీ రాముడు ఎప్పుడు కూడా అట్లా అనుకున్నవాడు కాడు. ఆయన అవకాశం మళ్ళీ ఇచ్చి పోనీ నీ అంతటి నువ్వే బాగుపడే ప్రయత్నం చేయి. భగవంతుడు రక్షించాలి అనంటే మనకి మనసులో లేకపోయినా పెదవి మీది మాటగా పలికిన మిత్ర భావేన సంప్రాప్తం నత్యజేయమంటాడు. కానీ దండించాలంటే మాత్రం వెంటనే దాన్ని పాపం ఏదో ఎవడో చెప్పుంటాడు, ఎవడి ప్రేరణ కారణం అయి ఉంటుంది, ఏదో పరిస్థితి వాడిని అలాగా అనిపించి ఉంటుంది. నిజంగా పాపం మనసులో అది లేకుండా పోయి ఉండొచ్చును. ఓన్లీ ఏదో దురదృష్టం కొద్ది అలా అన్నాడు, వదిలేద్దాం అని అనుకుంటాట. తిడితే తనని తిట్టినా తాను ఏం పెద్దగా పట్టించుకోడు పరమాత్మ. కానీ తన భక్తులకి కష్టం కలిగితే మాత్రం తట్టుకోలేడాయన. రావణాసురుడు హనుమంతుడికి కష్టం కలిగించాడు, తన భక్తుడు తట్టుకోలేకపోయాడు. రావణాసురుణ్ణి ఆయన చిన్నం భిన్నం చేసినట్టుగా మొత్తం చేతులు ఎత్తి ఇక ఏం చేతకన్నట్టు చేసేశాడు, వదిలిపెట్టి పంపించేశాడు.
సంహరించాలంటే సంహరించగలడు, కానీ జ్ఞానం కలిగించి పంపించడమే. ఎక్కడ ఇక వాళ్ళ మంచి లేదు అంటే ఇంకప్పుడు బాధపడుతూ కళ్ళ వెంట నీళ్లు కారుస్తూ వాడిని సంహరిస్తాడు. అరే నీకు ఇంత అవకాశం ఇచ్చినా బాగుపడలేకపోయావే అని జాలి చేత. ఇది భగవంతుడి యొక్క స్వభావం. అందుకే ఆయన నిజానికి రావణాసురుని గిల్లి పారవేసేవాడే. ఆయన తమ్ముడు విభీషణుడు వచ్చాడు, ఒక తలతోటి వంచితే అయ్యయ్యో అయ్యయ్యో ఎంత కష్టం కలిగించానయ్యా అని దగ్గరికి తీసుకున్నాడు. 10 తలలు కలిగిన రావణాసురుడు వచ్చి రాముడి ముందర శిరస్సులు కనుక ఉంచినట్టయితే ఇక రాముడు ఎంత లబలబలాడిపోయేవాడో. మన అదృష్టం బాగుండి రాముడికి ఆ కష్టం కలిగించకుండా రావణాసురుడు రావాలనే బుద్ధి కలగలేదు, అతన్ని సంహరించి పారవేశాడు. ఇలా రావణాసురుడు మనలో ఉండేటటువంటి రాజస ప్రవృత్తులకి ఒక ప్రతీక. దాన్ని క్రమంగా భగవంతుడు తొలగిస్తాడు. మొదట తన పరివారం అందరినీ తొలగించాడు, తర్వాత వాడిని తొలగించాడు. లంకని నాశనం చేయలే, లంకలో రావణ పాలన నాశనం చేశాడు. లంకలో సాత్వికుడైనటువంటి విభీషణుడి పాలనని అక్కడ నిలబెట్టాడు. తిరిగి లంక సవ్యంగా సాగేట్టు చేశాడు. ఈ శరీరం అనేటటువంటి లంకకి రాజు లోపల ఉండేటువంటి రజోగుణం. ఇది భగవంతుణ్ణి, ఆ భగవంతుణ్ణి కూడా మనకి తెలిపేటటువంటి ఆ భగవద్ జ్ఞానాన్ని కూడా వంచిస్తూ ఉంటుంది, విడదీస్తూ ఉంటుంది. అయితే మనం భగవంతుడికి శరణాగతి చేసుకోగలిగితే ఆ రావణాసుడు పీడను తొలగిస్తాడు, మనలో ఉండే రజోగుణాన్ని తొలగిస్తాడు, సత్వగుణాన్ని పైకి పెంచుతాడు, దానికి పట్టాభిషేకం చేస్తాడు. అక్కడ విభీషణుని పట్టాభిషిక్తుని చేసి లంకను మళ్ళీ తిరిగి అందంగా తీర్చిదిద్దినట్టుగా ఇట్లా స్వామి మనలో ఉండేటువంటి లోపాన్ని తొలగించేస్తాడు. ఇది ముముక్షుల విషయంలో స్వామి చేసేటువంటి పని. అంటే వారిలో ఉండే దంభాన్ని తొలగిస్తాడు, వారిలో ఉండే రజోగుణాన్ని తొలగించేస్తాడు. మనం చేయాల్సిందేమిటి? కీర్తిమై పాడిపోయి, ఇది మనం చేయాలి. ఆయనకు కీర్తిని మనం పాడాలి. ఏమిటి స్వామి యొక్క కీర్తి ఘనత తెలుసునా? అందరికీ అది. తిట్టేవాళ్ళు కీర్తినే పాడతారు, కీర్తిని తిడతారు. ప్రేమించిన వాళ్ళు కీర్తిలోనే వశపడతారు. రామచంద్రుడు మనం చూసినప్పుడు తమాషాగా ఆ రామచంద్రుడి యొక్క గుణాలలో అందరూ వశపడ్డవాళ్లే. అయోధ్యలో ఉండేటువంటి మానవులంతా ఆయనలో ఉండేటి దాతృత్వం ఔదార్యాదులకి వశపడ్డవాళ్లే. లంక ఆ అడవిలో ఉండేటువంటి ఋషులంతా ఆయన చే శుశ్రూషకి వశపడ్డవాళ్లే. శూర్పణఖ రాముడి అందంలో వశపడింది. రావణాసురుడు కూడా చివరికి రాముడికి వశపడక తప్పలేదు. చూడండి, రామచంద్రుని చూసి ఓహోహో ఏమి పరాక్రమం శత్రోహో ప్రఖ్యాత వీరస్య రంజనీయస్య విక్రమహి, తన విక్రమంతో నన్ను మనస్సును రంజింపచేసేస్తున్నాడు అని మోహపడ్డాడు. రావణాసురుడు లాంటి వాడికి ఏం చెప్పాలి? సత్యేన లోకాన్ జయతి అంటూ సత్యవాక్ పాలనతో లోకాల యొక్క మనస్సును దోచుకుంటాడు, దానాలతో దీనుల యొక్క హృదయాలను దోచుకుంటాడు, శుశ్రూష చేసి గురువుల హృదయాలు దోచుకుంటాడు, శత్రువుల యొక్క హృదయాలను కూడా తనకుండేటువంటి భుజబలం చేత పరాక్రమం చేత ధనుషా యుధి శాత్రవాన్ అని మనకి రాముడు గుణాల గురించి చెప్పేటువంటి అయోధ్య పురదలను చెబుతూ ఉంటారనమాట. ఇట్లా అందరికీ ఆయనలో ఉండేటువంటి గుణాలు అవి కీర్తించడమే లక్షణం అన్నమాట. అనుకూలురు ప్రతికూలులు అనే ప్రశ్నే లేదు. నాస్తికుడు భగవంతుని తిట్టాలన్నా ఆయన గుణాలు చెప్పే కదా తిట్టాలి. చేత మనమంతరం ప్రేమతో ఆయన గుణాలను పాడతాం. కీర్తిమై పాడిపోయి, అందరూ కూడా ఆ లోపల ఉండే గోపికను ఒకనాడు పిలుస్తున్నారు. అమ్మా, వారందరూ కూడా స్వామి యొక్క నామ సంకీర్తన చేసుకుంటూ అంతా పోతున్నారు. ఏం చేస్తున్నారు? పావైక్కళం పొక్కార్, వ్రతానికి సంకేత స్థానంగా ఏర్పరచుకున్న చోటికి వాళ్ళంతా అప్పుడే వెళ్ళిపోయారు. అయితే లోపల ఉండేటువంటి గోపిక ఆవిడంతటా పాపం చిన్నపిల్లలు కదా వాళ్ళంతాను, తెలియదు వాళ్ళకి. అంచేత అంత త్వరగా తొందరతోటి ముందర వెళ్ళిపోతుంటారు. మనం టైంకి జాగ్రత్తగా తెలుసుకుని వెళ్ళాలి. మనం తొందరపడి అలా వెళ్ళిపోకూడదు. అంచేత నేను టైం కాలేదు కదా, ఇంకా తెల్లవారలేదు కదా, నేను ఎదురు చూస్తున్నాను రా అన్నట్టుగా లోపల ఉండేటటువంటి గోపిక గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహనీయురాలు. ఆవిడ ఇంకా ఎదురు చూస్తోంది. మన ఆండాళ్ ఆ లోపల ఉండేటటువంటి గోపిక గొప్పతనాన్ని చెప్తోంది. తెల్లవారింది, లేచి రావాలి. సాధారణంగా గ్రామాల్లో ఉండేటువంటి వారు నక్షత్రాలను చూసి సమయాన్ని చక్కగా గుర్తించగలుగుతారు. వీళ్ళకు కూడా చక్కగా సమయాన్ని చూసి గుర్తించడం వచ్చును. వెళ్ళి ఎഴുந்து వియాழం ఉరంగిత్, శుక్రోదయం అవుతోంది,
బృహస్పతి అస్తమిస్తోంది. రెండు భావాలతోటి మన ఆండాళ్ ఆ లోపల ఉండేటువంటి గోపికకి ఈ విషయం తెలియజేస్తోంది. వీరంతా వచ్చింది మహాజ్ఞాని, భగవత్ ప్రేమ లభించినటువంటి ఒక మహనీయుడిని పిలవడానికి కదా. ఆండాళ్ తల్లి చెప్తోంది మొదట గోపికతోటి, అమ్మా శుక్రోదయం అయింది, బృహస్పతి అస్తమయం అయింది కనుక తెల్లవారింది, ఇక ఎండ వచ్చేస్తే మళ్ళీ శ్రీకృష్ణుడు ఉంటాడా, వెళ్ళిపోతాడు కదా పశువులను తీసుకుని, మళ్ళీ వనానికి మనకి లభించడు, ఈ లోపులోనే మనం వెళ్లాల్సి ఉంది, లేచిరా. లోపల ఉండేటువంటి మహానుభావులైనటువంటి జ్ఞానులు మనలో ఉదయాన్ని కలిగించగలిగిన వారు, మనలో ఉండేటువంటి సంశయాలనే చీకట్లను తొలగిస్తారు. భగవద్ విశ్వాసం తద్వారా భగవంతుని యొక్క గుణముల్ని మనలో ప్రతిష్ఠ చేస్తారు, మనకి భగవద్జ్ఞానం కలిగిస్తారు. భగవద్జ్ఞానం కలగడమే మనకి పగలంటేను. దానికి గుర్తేమిటి? శుక్ర ఉదయం కావాలి, బృహస్పతి అస్తమయం కావాలి. శుక్రుడు ఉదయిస్తే ఆయన అసురులకి గురువు. శుక్రుడు ఉదయిస్తున్నా అంటే ఆసురీ ప్రవృత్తులు ఉదయిస్తాయి. ఈ లోపులోనే మనం శ్రీకృష్ణుడి దగ్గర భగవంతుడిని సమాశ్రయణం చేయాలి. బృహస్పతి అస్తమిస్తున్నాడు, బృహస్పతి దేవతలకి గురువు. మనలో ఉండేటటువంటి దైవీ శక్తులు అస్తమించక ముందే, అంటే దైవీ ప్రవృత్తులు, సాత్విక ప్రవృత్తులు అస్తమించక ముందే మన భగవంతుడిని పట్టుకున్నట్టయితే ఆయన అవి పెరిగేట్టు ఇవి అణిగేట్టు చేస్తాడు. కాక శుక్రుడికి అమృత విద్య తెలుసును, మృత సంజీవని విద్య తెలిసినటువంటి మహనీయుడు శుక్రాచార్యులు వారు. శుక్రోదయం అవుతోంది అంటే అమృతత్వానికి ఆధారమైనటువంటి మనలో సత్వగుణం పెరుగుతోందమ్మా, అందుకు నువ్వు అనుగ్రహించాలి. బృహస్పతి అస్తమిస్తున్నాడు. బృహస్పతి దేవతల గురువైన చార్వాక మత ప్రవర్తక ఆచార్యుడు, నాస్తిక మతాన్ని ప్రవర్తింపచేసినవాడు. మాలో ఉండేటి నాస్తిక భావాలు అణగారుతున్నాయి, మాలో ఉండేటువంటి ఆస్తిక ప్రవృత్తి పెరుగుతోంది. సత్వం అణగారడానికి ముందే, రజస్సు పెరగడానికి ముందే నీలాంటి జ్ఞానులైనటువంటి మహానుభావుల దృష్టి మా మీద పడ్డట్టయితే మేము కూడా తరిస్తామమ్మా, కనుక మనం అనుగ్రహించు అంటూ మన వాళ్ళు చెప్పారు. పుళ్ళుం సిలుంబినహాన్ పోదరి కణ్ణినాయి. పుళ్ళుం సిలుంబిన పక్షులన్నీ కూడా అరుస్తున్నాయి. మొదటి ఇద్దరు గోపికల్ని లేపేటప్పుడు పక్షుల అరుపులు మన ఆండాళ్ తల్లి చెప్పింది. అయితే అప్పుడు లేవగానే పక్షుల యొక్క కిలకిల, రెండవ గోపికను లేపేటప్పుడు అవి విడిపోతూ ఇక సాయంకాలం దాకా ఆహారార్జన కోసం చేసే సంచారంలో ఆడుకునేటువంటి మాటల యొక్క ధ్వని చెప్పింది. ఇప్పుడు పక్షులు వెళ్ళిపోయిన తర్వాత మధ్య మార్గం అక్కడక్కడ కలుసుకున్నప్పుడు ఒకదాంతో ఒకటి ఎలా జరిగింది, తమ యొక్క ఆ సమయం ఎట్లా సాగుతోంది అనే విషయాల గురించి సాగించుకునే చర్చ. ఇది మనకి తెల్లవారడానికి ఒక గుర్తుగా చెప్తుంది మన ఆండాళ్ తల్లి. జ్ఞానులైన మహనీయులు పక్షులు వంటి వారు అని కదా మనం గతంలో అనుకున్నాం. రెండు రెక్కలతో ఆకాశంలో ఎగిరేటటువంటి పక్షిలాగా జ్ఞానము, ఆచరణ అనే రెండు రెక్కలతోటి అంతటా ప్రకాశించే భగవత్తత్వంలో విహరించేటటువంటి పక్షుల వంటి వారు జ్ఞానులైన మహనీయులు కూడాను. వారు అప్పుడప్పుడు కలిసినప్పుడు తాము ఏ అనుభవాల్ని పొందేవారో వాటిని పరస్పరం ఒకరితోటొకరు పంచుకుంటూ ఉంటారు. అవి మన కోసం వారు చెప్పకపోయినా మంచి మాటలైనప్పుడు మనం వాటిని చక్కగా వినే ప్రయత్నం చేస్తే మనకి తెలియకుండానే లోపలుండే సంశయాలన్నీ కూడా నివర్తమవుతాయి, తొలగిపోతాయి. మనకి జ్ఞానం చక్కగా ప్రకాశిస్తుంది. పుళ్ళుం సిలుం వినగాన్ పోదరి కణ్ణినాయి. ఆ లోపలుండేటువంటి గోపిక చాలా గొప్ప జ్ఞానం కలిగినటువంటిది, మంచి అందం కలిగినటువంటిది. ఇందాక మనం అనుకున్నామే, జ్ఞానం కలిగినటువంటి మహనీయుని భగవంతుడు ప్రేమిస్తాడు. అందం కలిగిన గోపికని భగవంతుడు ప్రేమించినట్టుగా ఆత్మ సౌందర్యం కలిగినటువంటి జ్ఞానిని కూడా భగవంతుడు ప్రియోహి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియ. నాకు అట్లాంటి జ్ఞాని అంటే చాలా ఇష్టం అని తానే చెప్పుకుంటాడు. అట్లాంటి జ్ఞాన హృదయంలో తాను నిరంతరము వసిస్తూ ఉంటాడు. ఎలాంటి జ్ఞానం కలిగింది గోపిక ఏమంటే, మొదట బాహ్య సౌందర్యాన్ని ఎంత అద్భుతంగా గోదాదేవి వర్ణిస్తుందో, ఈవిడ నేత్రం ఒక వికసించినటువంటి పుష్పం, అందులో తేనె కోసం చేరినటువంటి తుమ్మెద ఎంత అందంగా ఉంటాయో అట్లాంటి నేత్రం అట ఈవిడ. అసలు పుష్పంతోటే పోటీ పడదగినటువంటి అందం కలిగిన కన్నట ఈవిడిది. పోదు అరి కన్ను. అరి అంటే తుమ్మెద, అరి అంటే శత్రువు కూడా. పుష్పంలో వాళ్ళ తుమ్మెదతో అందంగా ఉండినట్టుగా కన్ను, పుష్పంతో పోటీ పడదగినటువంటి నేత్రం. అరి అంటే లేడీ అని కూడా ఒక అర్థం ఉంది తమిళంలో. పోదు అరి పుష్పపు వంటి వికాసము,
లేడి వంటి చాంచల్యం కలిగినటువంటి నేత్రం ఈ లోపల ఉండేటువంటి గోపిక నేత్ర సౌందర్యం. అది చూసే భగవంతుడు ఈమెను చాలా ప్రేమిస్తాడు. ఆ అందం చూసుకుని నేను వెళ్ళడం ఏమిటి కనుక కృష్ణుడే నా దగ్గర రావాలి కానీ అనుకునేటటువంటి గోపిక ఈ లోపల గోపిక కూడా. అందుకే ఆవిడ పడుకునుంది. ఇంత అందం ఈవిడికి ఉంది కనుకనే ఈవిడ తమతో ఉన్నట్టయితే కృష్ణుడు అనుగ్రహిస్తాడు అని మన వాళ్ళ యొక్క ప్రయత్నం. ఇది జ్ఞాని యొక్క అందం కూడా. నిజానికి కన్ను పైనుండే వస్తువులను చూపించినట్టుగా జ్ఞానం ఆంతరమైనటువంటి తత్వాన్ని మనకి సాక్షాత్కరింపచేస్తుంది. అది భగవత్పరమైనటువంటి జ్ఞానం అయితే ఎట్లా ఉండాలి అనంటే పద్మము వంటి శ్రీచరణం కలిగిన వాడు కదా పరమాత్మ అంటేను. లోక విక్రాంత చరణవు శరణం తే అవ్రజం అంటారు మన పూర్వాచార్యులు. ఈ లోకాలని కొలిచినటువంటి అందమైనటువంటి పుష్పం మన స్వామి యొక్క పాదం. అది పద పంకజం అని కదా మనం అంటుంటాం. ఆ భగవత్పాదములనే పంకజమునందు ఈ యోగి జ్ఞాని యొక్క భావన అనేటటువంటి ఈ భ్రమరం వెళ్ళి చేరుతుంది. అంటే వీరు తమ మనసుతోటి నిరంతరము ఆ భగవంతుడి యొక్క పాదముల్లో చేరి ఉంటారు. భగవంతుడి యొక్క పాదముల్లోంచి స్రవించేటటువంటి కళ్యాణ గుణములనే మకరందాన్ని వీరు ఆస్వాదించి అందులో వారు విశ్రమించి ఉంటారు. ఇప్పుడు లోపల ఉన్నంత వరకు భగవద్ అనుభవం చేస్తున్నంత వరకు అందులో వ్రాలిన తుమ్మెదలా ఉంటారు. కానీ తుమ్మెద మళ్ళీ మధుపానం చేసిన తర్వాత ఒకసారి పైకి లేస్తే ఝుంకారం చేస్తూ తిరుగుతున్నట్టుగా వీరు భగవంతుడి యొక్క అనుభవం కలిగిన దాన్ని లోక సంచారం చేస్తూ అందరికీ కూడా అందిస్తూ ఉంటారు. ఇది జ్ఞానుల యొక్క స్థితి. ఇక లేడి వంటి చాంచల్యం కలిగిన నేత్రం అంటారే, లేడికి ఎప్పుడు కూడాను ఇటు అటు ఇటు అటు భయంతో చూస్తున్నట్టుగా జ్ఞానులు కూడా భగవత్ శ్రీచరణ సేవయందు ఉండేటువంటి తత్పరత చేత ఆ భగవంతుడికి ఎప్పుడు ఏ రకమైనటువంటి ఉపద్రవం వాటిల్లుతుందో, ఏ రకమైనటువంటి దుష్టులు ఆయన వైపు చూస్తారో, ఎక్కడ ఆయన యొక్క సౌకుమార్యానికి వాడుట అనేది ఏర్పడుతుందో అనే భయం చేత నిరంతరం భగవంతుడిని తమలో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. కనుక వీరు అస్థానే భయశంక అంటుంటారన్నమాట. ఆదిశేషుడు గురించి మన వారు చెప్తుంటారు. స్వామి పవళించి ఉంటాడు ఆదిశేషుడి మీద పరమపదంలో. అక్కడికి ఎవరైనా ముక్త జీవుడు ప్రవేశిస్తే ఆ వచ్చే జీవుడిని చూసిన ఆదిశేషుడు ఒక్కసారి తన కళ్ళు ఎర్రచేసి ఒక్కసారి తన పడగలతోటి బుస కొడుతూ ఉంటట, స్వామికి ఏం ఆపద కలిగించడానికి ఈతడు వస్తున్నాడో అని ఉంటుంది. దానికి అలాంటి వాడు అక్కడ ఆ లోకంలోకి రారు. వెళ్ళేవాళ్ళంతా ఏ దోషము లేకుండా పూర్తిగా కడుక్కున్న తర్వాత పరిశుద్ధమైనటువంటి స్వరూపంతో అక్కడికి చేరతారు. అయినప్పటికీ కూడా అది భగవంతుడి మీదుండే ప్రేమ చేత ఆ జీవుడి మీద కలిగేటటువంటి అతిశంక అంటారు. భరతుడికి రాముడి మీద ప్రేమ ఎక్కువే అయినప్పటికీ కూడా లక్ష్మణస్వామి భరతుడు వస్తుంటే రాముడికి ఏదో చేయడానికి వస్తున్నాడు అనుకుంటూ శంకించినట్టు అన్నమాట. ఇది ప్రేమాధిక్యం, అది లేడు చూపు లాంటిది. అట్లాంటి నేత్ర సౌందర్యం కలిగినటువంటి గోపికని, అట్లాంటి జ్ఞాన సౌందర్యం కలిగినటువంటి మహనీయుల్ని మన ఆండాళ్ తల్లి పిలుస్తోంది పోదు అరి కణినాయి అని అంటుంది. నిజానికి పంకజం అంటే ఈ శరీరమే. ఈ శరీరం ఈ సంసారం అనేటటువంటి మల పంకములోంచి ఇది పుట్టినది. అయితే పంకజం మురికిలోనే పుట్టి అందులోంచి పైకొచ్చి సూర్యుడికేసి వికసించినట్టుగా ఈ సంసారం అనే మలంలోనే మనం ఉన్నప్పటికీ కూడా ఇందులోంచి ఒకసారి మనం పైకి లేచి భగవంతుడి జ్ఞానం కలిగినప్పుడు వికసించడం, ఇది శరీరానికి ఈ శరీరం లభించినటువంటి వ్యక్తి జ్ఞానం కలిగినందుకు గుర్తు అన్నమాట. అట్లాంటి మహనీయులు ఆ లోపల ఉండేటటువంటి జ్ఞాని మన ఆండాళ్ తల్లి పిలుస్తోంది. కుళ్ళ కుళిర కొడైందు నీరాడాదే పళ్ళిక్కడత్తియో, చలచల్లటి నీట స్నానమాడి కృష్ణ విరహాన్ని ఓర్చుకునేట్టుగా మనం వెళ్ళవలసి ఉంటుంటే ఇంకా నువ్వు లోపలే పడుకున్నావా, పళ్ళిక్కడెత్తియో పావాయి, నీవు పరిపూర్ణురాలివి అని మేము అనుకుంటుంటే ఏమిటి పూర్ణత కనుక? మా అందరికీ ముందుండి నడిపించాల్సినటువంటి దానివి, అనుభవం నీలో పూర్తిగా నిండి ఉంటే దాన్ని మా అందరితోటి పంచవలసినటువంటి దానివి, మా నుంచి నీవు దూరంగా ఏకాంతంగా ఉండడం అది పూర్ణతకి గుర్తు కాదు కదా. తన దగ్గర ఉండేటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి వస్తువు ఉన్నప్పుడు దాన్ని నలుగురికి అందించి ఆనందాన్ని పంచుకోవాలి. కానీ నువ్వు అట్లా కనిపించటం లేదే. కృష్ణ విరహాన్ని ఓర్చుకోగలిగేటట్టుగా మనమంతా వెళ్ళి సరయులో స్నానం చేయడానికి వీలుగా నువ్వు రావాలి అంటూ ఆమెను పిలుస్తున్నారు.
పళ్ళిక్కడెత్తియో పావాయి. శ్రీకృష్ణ అనుభవాలని, ప్రాచీనమైన వాటిని నువ్వు స్మరించుకుంటూ ఉంటున్నావా పిచ్చిదానా? నన్నాళ్, నీ నన్నాళ్. మంచి రోజులు గడుస్తున్నాయి. సమయం దాటిపోతే మళ్ళీ మన కృష్ణుడు దొరకడు. సాత్విక కాలం ఉన్నప్పుడే భగవంతుడిని మనం చేరాలి తప్ప, సత్వం అతిక్రమించిన తర్వాత రజస్తమస్సులు పెరిగినప్పుడు భగవంతుని మనం ఏం ఆశ్రయించగలం? కనుక కళ్ళంతవిరిందు కలందు, నీ చౌర్యాన్ని పక్కన పెట్టు, వచ్చి మాతో చేరు. ఏమిటి చౌర్యం అంటే, శ్రీకృష్ణుడు నీ వస్తువు, కానీ నువ్వు మా వస్తువు. మేము శ్రీకృష్ణుని ఇమ్మని అడగటల్లే, కానీ మా వస్తువేదో దాన్ని మాకు ఇవ్వకపోతే మా వస్తువును కూడా నీవే తీసుకుంటా. ఇది చౌర్యం కాదా? లోకంలో ఎవరైనా తిడితే అమ్మ దగ్గరికి వెళ్ళి ఓదార్పు పొందొచ్చు. అమ్మే దూరం చేస్తే ఇక రక్షించే వాళ్ళు ఎవరుంటారు కనుక లోకంలో? కనుక మా అందరికీ కూడా రక్షకురాలైనటువంటివి నీవు, భగవద్ అనుభవంతో పూర్ణ అయినటువంటి నీవు. నీలో ఉండే ఆ అనుభవంతో మమ్మల్ని అందరినీ కూడా స్వామి వైపు మరల్చి అనుగ్రహించాలి, రక్షించాలి. కలందు, లేచి మాతో రా, మా ముందుండి మమ్మల్ని నడిపించు అంటూ ఈ 8వ గోపబాలికని లేపుతూ మన ఆండాళ్ తల్లి ముందుకు సాగుతోంది 9వ బాలిక యొక్క భవనం వైపు. ఆండాళ్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ. దేవా నమో దేవా, పావన గుణగణ భావా. దేవా నమో దేవా, పావన గుణగణ భావా. పావన గుణగణ భావా. దేవా నమో దేవా. శబరిమలై సందీప అయ్యప్ప, పల్లికట్టు శబరిమలెక్కు కల్లొమ్మల్లో కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పల్లికట్టు శబరిమలెక్కు కల్లొమ్మొల్లం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. కార్తీక మాసం మాల ధరించి నిష్ఠతో మనము భజనలు చేసి పార్థసారథి తనయుని చూడ పరుగున మీరు రారయ్యా. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. తిరుముడి గట్టి శిరసున పెట్టి ఎనిమేలి వెళ్ళాలి. స్వామి ఎనిమేలి వెళ్ళి వేషాలు వేసి పవన్ని వేడాలి. స్వామి స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. అళుదా నదిలో స్నానము చేసి 2 రాళ్లని తీయాలి. తీసిన రాళ్లను పుట్టపైన పెట్టి శరణాలు మనమే చెప్పాలి. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో
జలాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే గంధాభిషేకం స్వామికే తేనాభిషేకం స్వామికే నెయ్యాభిషేకం స్వామికే పాలాభిషేకం స్వామికే కర్పూరహారతి స్వామికే కన్నుల పండుగ మనకేలే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే जिसकी दिल में स्वामी रहे उसकी घर पे स्वामी मिले तो भी स्वामी का शरण बोले उसकी जन्म धन्य रहे స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే మహిషిని కూల్చిన మహానుభావ మనుషుల బ్రోవగ రావేలా భక్తుల పిలుపుకి పోయని పలికే బంగారు తండ్రివి నీవేగా స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణం శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప ఎవరైనా సరే నాకెదురవగానే నీవని భావించి పూజించేనే ఎవరైనా సరే నాకెదురవగానే నీవని భావించి పూజించేనే ఎవరైనా సరే నీకెదురైతే నేనని మన్నించవా స్వామియే అయ్యప్ప శ్రీ శివహరిబాలా ఎవరైనా సరే నాకెదురవగానే నీవని భావించి పూజించేనే మాధవుడు మానవుడు మానవుడు మాధవుడు ఈ నీ ఉపదేశం శిరోధారి